ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జరిగిన దాంట్లో నీ ప్రమేయం ఏమీ లేదంటావా? ఆ పెళ్లి జరగడంలో నా ప్రమేయం ఏముంటుంది పిన్ని? అయ్య బాబు, పెళ్ళవ్వకూడదనే కదా చివరి దాకా ప్రయత్నించా. ఆపడానికి ప్రయత్నించడం ఏంటమ్మా? నువ్వేం మాట్లాడుతున్నావో మాకేమీ అర్థం కావడం లేదు. ఇందాకటి నుంచి నాకు కూడా మీరు మాట్లాడేది అర్థం కావట్లేదు నాన్న. ఇప్పుడు నాకు మొత్తం అర్థమైంది అంకుల్. బాగి, ఇప్పుడు నువ్వు ఎవరి పెళ్లి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరి పెళ్లి గురించి? అమర్ గారు అండ్ మనోహరి పెళ్లి గురించి. అది అంకుల్ మ్యాటర్. మన బాగికి దిమాగ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. నా మైండ్ పనిచేయకపోవడం ఏంటే? లేకుంటే నీకు అమరేంద్ర గారికి పెళ్ళైతే గా మనోహరితో పెళ్ళైందంటావు. నాకు ఆయనకి పెళ్ళైందా? బుర్ర పంచేయనిది నాకు కాదే, నీకు. ఇన్ఫాక్ట్ పిచ్చి పట్టింది. అయితే నీకు పెళ్లి కాలేదంటావు. అందులో నీకు మళ్ళీ డౌట్ ఎందుకు వచ్చింది? అసలు ఆయనకి నాకు ఎందుకని? ఆగు. పెళ్లి కాకుంటే మరి నీ మెడలో ఉన్నదేంటే? నా మెళ్ళ కాదు, దాన్నే తాళి అంటారు. పెండ్లైతేనే వేసుకుంటారు. ఇప్పుడు చెప్పు, మండపంలో పెళ్లి ఎవరికయింది? అంటే 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 అమ్మా, పెళ్ళిళ్ళు స్వర్గంలోనే నిర్ణయించబడతాయి అంటారు. అలాగే ఈ పెళ్లి జరగాలని, ఆ ఇద్దరూ కలవాలని రాసిపెట్టుంది. ఇంత జరిగింది ఆ ఇద్దరూ కలవడానికేమోనని అనిపిస్తోంది. అమ్మా, జరిగిందంతా మంచికే అనుకుని అమ్మాయితో అబ్బాయితో మిగిలిన కార్యక్రమాలు శాస్త్రబద్ధంగా జరిపించండి. ఏమైందండి? సమస్య అక్కడే ఉంది పంతులు గారు. అది అమ్మాయి అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదు. అమ్మాయి ఉన్నట్టుండి పెళ్లిపీటల మీద ఎందుకు కూర్చుందో తెలియదు.
ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయిందో అర్థం కాలేదు. మా అమర్ గురించి మీకు తెలిసిందే కదా, అబద్ధాన్ని గాని మోసాన్ని గాని సహించలేడు. ఇంతకీ అమ్మాయి హాస్పిటల్ నుంచి వచ్చిందా? లేదు, అమ్మాయి ఇంకా హాస్పిటల్లోనే ఉంది. అమర్ ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. అదేంటండి, వాళ్ళంటే చిన్నపిల్లలు, శాస్త్రాలు తెలియవు. అన్నీ తెలిసి మీరెలా సైలెంట్ గా ఉన్నారు? సూర్యుడు గూటికి చేరకముందే కొత్త దంపతులు గూటికి చేరడం మన సాంప్రదాయం. 7 తర్వాత వర్జం వస్తుంది. ఆ లోపు అమ్మాయి ఇంట్లోకొచ్చి దీపం వెలిగించి దంపతులిద్దరూ మీ ఇంటి దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. అయ్యో, ఇప్పుడు వాళ్ళిద్దరున్న పరిస్థితిలో ఇవన్నీ చేయడం అంటే కష్టమవుతుంది పంతులు గారు. అందుకే ఏం చేయాలో తెలియక మిమ్మల్ని పిలిపించాం. చర్యకు ప్రతిచర్య ఉన్నట్టు ప్రతి అపచారానికి ఒక కీడుంటుంది. దాన్నే మనం కర్మ అని అంటాం. నచ్చి చేసుకున్నా, నచ్చకుండా చేసుకున్నా, తెలియకుండా తాళి కట్టినా ఇద్దరి మధ్య బంధం ఏర్పడింది. పంచభూతాల సాక్షిగా ఇద్దరి జీవితాలు ముడిపడిపోయాయి. కడదాగా కలిసి నడవడం తప్ప వేరే మార్గం ఏదీ లేదు. ఇద్దరిని ఎలాగైనా సరే ఒప్పించి సూర్యాస్తమయం అయ్యేలోపు ఇంటికి రప్పించండి. లేకుంటే ఆ వచ్చే కీడును తట్టుకోవడం చాలా కష్టం. సరే పంతులు గారు, ఇప్పుడే ఎలాగైనా ఒప్పించి ఇద్దరిని ఇంటికి తీసుకొస్తాను. అలాగే, నేను వెళ్ళొస్తానయ్యా. మంచిది. ఏంటండి, పంతులు గారు ఏదైనా పరిష్కారం చెప్తారనుకుంటే కీడు అదేని ఇంకా భయపెట్టి వెళ్లారు. ఆయన కరెక్ట్గా చెప్పాడే. ముసుగేసుకుంది, మోసం చేసిందని వాడు ఎన్ని చెప్పినా మిస్సమ్మ మెళ్ళో తాళి కట్టాడు. చివరిదాకా చెయ్యి వదలని ప్రమాణం చేశాడు. పంతులు గారు చెప్పినట్టు ఇద్దరికీ మంచి జరగాలంటే ఇద్దరిని ఇప్పుడు వెంటనే ఇంటికి తీసుకురావాలి. ఎలా అండి? నేను మిస్సమ్మ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా తీసుకుని వస్తాను. నువ్వు అమర్ దగ్గరికి వెళ్ళి వాణ్ణి ఒప్పించి తీసుకునిరా. ఆ, ఒక్క నిమిషం అండి. హ్మ్. అంటే అమ్మాయి కదా, మీతో సరిగా మాట్లాడలేదనుకుంటా. మీరు అమర్ని తీసుకురండి, నేను మిస్సమ్మని తీసుకొస్తాను. ఇప్పుడు అమర్కున్న కోపానికి నేను వెళ్ళి వాడితో మాట్లాడలేనే. నువ్వు అమర్ దగ్గరికి వెళుతున్నావు, నేను మిస్సమ్మ దగ్గరికి వెళ్తున్నాను, అంతే. నువ్వేం చెప్పకు, నేను వెళుతున్నాను. ఏమండి? రాతోడికి ఫోన్ చేసి అమర్ ఎక్కడున్నాడో కనుక్కోవాలి. నీవు చేసిన పనికి ఆ పెద్దవారు ఎటుల పరిగెత్తుచుంటిరో చూసితివా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.